భూభారతి 2025 చట్టాన్ని గడప గడపకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోంది. 4 మండలాల్లో 72 రెవెన్యూ గ్రామాల్లో సదస్సుల ద్వారా చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. 11,630 భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. అందులో ఎక్కువగా పాస్ పుస్తకాలు, సాదా బైనామాలకు సంబంధించి అర్జీలే వచ్చినట్లు అధికారులు తెలిపారు. 28 జిల్లాల్లో 28 మండలాల్లో భూభారతి చట్టాన్ని ప్రయోగాత్మకంగా ఈ నెల 5వ తేదీ నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఏప్రిల్ 14న అమల్లోకి తీసుకొచ్చిన భూభారతికి అనూహ్య స్పందన వస్తోంది. రాష్ట్రంలోని 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న రెవెన్యూ శాఖ భూభారతి చట్టంపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ప్రజలు, అధికారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేలా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, నారాయణపేట జిల్లా మద్దూర్, ములుగు జిల్లా వెంకటాపూర్లో ప్రయోగాత్మకంగా పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. కొత్త చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రోజుకో మండలానికి 2 గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో 6 సభ్యులతో 2 ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసింది. భూభారతి చట్టం రూపకల్పన నుంచి అమలు వరకు క్రియాశీలకంగా వ్యవహరించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోజుకు 2-3 అవగాహన సదస్సుల్లో పాల్గొంటున్నారు. 20 జిల్లాల్లో 45 సదస్సులకు మంత్రి స్వయంగా హాజరయ్యారు. 4 పైలట్ మండలాల్లో భూ సమస్యలపై దరఖాస్తుల్ని స్వీకరించారు. ఆయా మండలాల నుంచి 11,630 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి 3,446, సాదా బైనామాలకు చెందిన 2,796 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రైతుల నుంచి వచ్చిన ప్రతి అర్జీని ఏ రోజుకా రోజు కంప్యూటర్లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా సదస్సుల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ మినహా 555 మండలాల్లో సదస్సులు పూర్తి చేసినట్లు వివరించారు. దరఖాస్తుల్ని క్షుణ్ణంగా పరిశీలించి జూన్ 2 నాటికి 4 మండలాల్లో భూ సమస్యల్ని సంపూర్ణంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 28 జిల్లాల్లో జిల్లాకు 1 మండలాన్ని ప్రయోగాత్మకంగా తీసుకుని 28 మండలాల్లో పూర్తిస్థాయిలో భూభారతి చట్టాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. భూభారతి చట్టంతో భూ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారమవుతాయనే నమ్మకాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి రైతులు కోర్టు మెట్లెక్కే అవసరం లేకుండానే రెవెన్యూ కార్యాలయాల్లోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రజల వద్దకే వచ్చి పైసా ఖర్చు లేకుండా పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారు.